హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఈరోజు మన ఛానల్లో అయితే మనం ఇప్పుడు ఏపీకి చెందినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ 7th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ కుసుమ్ నుంచి సెకండ్ లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మనకి 6th and 7th క్లాసెస్కి టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా లెసన్స్లో కొన్ని చేంజెస్ అనేవి జరగడం జరిగింది. అలాగే ఆ టెక్స్ట్ బుక్ నేమ్స్ ఏంటి వాటి గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోనున్నాము. 6th క్లాస్కి సంబంధించి కూడా లెసన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లో విజిట్ చేయండి. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే 7th క్లాస్ టెక్స్ట్ బుక్ మనకి కుసుమ్, 6th క్లాస్ మంజరి, 7th క్లాస్ కుసుమ్కి సంబంధించి ఫస్ట్ లెసన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టాను. సన్నద్ధత పార్ట్ కూడా Day 1 to Day 10 వరకు ఉన్నటువంటివన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేయడం కూడా జరిగింది. సో అవి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈరోజు అయితే మనం సెకండ్ లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఏంటి సెకండ్ లెసన్? కిసాన్కి హోషియారీ. కిసాన్ అంటే ఎవరు? రైతు. హోషియారీ అంటే ఏంటి? తెలివి, చాతుర్యం అనొచ్చు. సో అంటే ఆ రైతు యొక్క తెలివితేటలు, ఏ రైతు ఏం తెలివి చూపించాడు అనేది లెసన్లోకి వెళ్తే తెలుస్తుంది మనకి. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఫస్ట్ సోచియే బోలియేకి సంబంధించి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఇచ్చున్నారు, చూడండి. సో ఇమేజ్లో మనకి ఏం కనిపిస్తోంది? ఒక పంట. ఏ పంట? మొక్కజొన్న పంట వేస్తున్నారు. ఓకేనా? కార్న్కి సంబంధించినటువంటి పంట వేస్తున్నారు. ఆ పంటలో ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ కోతులు కనిపిస్తున్నాయి. అలాగే ఒక సింహం కూడా కనిపిస్తుంది. ఆ సింహం దెబ్బకి ఇవి భయపడి పారిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అవునా? సో ఒకవేళ సింహం లేకపోతే ఆ కోతులు ఏం చేస్తాయి? పంట మొత్తం నాశనం చేసేస్తాయి, పంట అంతా తినేస్తాయి కదా. సో అది కనబడుతుంది ఆ పిక్చర్లో. దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, చూడండి. సో అంటే ఈ క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్స్ని మనం అడిగితే వాళ్ళు రకరకాల ఆన్సర్స్ చెప్తారు. మన థాట్ ఒకలాగా ఉంటుంది, పిల్లల థాట్ ఇంకొకలాగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. వాళ్ళ నుంచి మనం ఆన్సర్స్ అనేవి రాబట్టాలి. మరి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు? చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై. పిక్చర్లో ఏమేం కనబడుతున్నాయి? చిత్రమే కితనే జాన్వర్ హై. ఆ పిక్చర్లో ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయి? చిత్రమే కౌన్సే పేడ్ పౌధే హై. అందులో ఏ చెట్లు మీకు కనబడుతున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్, సీఖ్నేకి సంప్రాప్తియా. సో ఇందులో కరికులం గోల్ 1, కరికులం గోల్ 2, 3. సో వీటిల్లో మనము పిల్లలకి ఏం చెప్పాలి అనేది ఇక్కడ ఇచ్చున్నారు. ఫసलों के बारे में जानकारी प्राप्त करेंगे, कहानी में प्रयुक्त नए शब्दों के आधार पर वाक्य लिख सकेंगे, सूझ और बुद्धिमानी से समस्या का हल ढूंढने की कुशलता प्राप्त करेंगे, लालच और जल्दबाजी में निर्णय लेने से होने वाले परिणामों के बारे में जान सकेंगे, सर्वनाम के बारे में जानकारी प्राप्त कर सकेंगे. అంటే సో ఇక్కడ పంట పొలాల గురించి మనం పిల్లలకి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తున్నాము. అలాగే ఈ స్టోరీ నుంచి మనకి కొన్ని న్యూ వర్డ్స్ అనేవి పిల్లలకి మనం పరిచయం చేస్తున్నాము ఇందులో. అలాగే ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఆవేశపడకుండా లేకపోతే కుంగిపోకుండా తెలివిగా ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అత్యాశకి పోయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటి నష్టాలేంటి అది చెప్తాము. అలాగే గ్రామర్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ లెసన్లో మనం సంజ్ఞ గురించి డిస్కస్ చేసాము. సో ఈ లెసన్లో సర్వనామ్ని పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో ఇది మనకి సీఖ్నేకి సంప్రాప్తియాలో ఇచ్చారు. నెక్స్ట్ కిసాన్కి హోషియారీ. ఇప్పుడు మనం స్టోరీలోకి అయితే వచ్చేసాము. సో एक किसान अपना खेत जोत रहा था, अचानक कहीं से एक भालू आ गया. भालू किसान को मारने झपटा. किसान ने कहा, मुझे क्यों मारते हो? उपज होने दो, जो कहोगे वही खिलाऊंगा. చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే పిక్చర్లో మీకు ఒక పొలం కనబడుతోంది. అలాగే కొన్ని ఆవులు ఇక్కడ మేస్తూ ఉన్నాయి. ఒక రైతు కనిపిస్తున్నాడు. ఒక ఎలుగుబంటి కూడా కనిపిస్తోంది. అవునా? సో మరి మన స్టోరీ ఎలా స్టార్ట్ అవుతోంది? ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఏం చేస్తున్నాడు? తన పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. అచానక్ సడన్గా ఏమైంది? కహీసే ఎక్ భాలు ఆగా. ఎక్కడి నుంచో ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చేసింది. భాలు కిసాన్ కో మారనే ఝప్టా. రావడంతోనే అమాంతం రైతు మీదకి దాడి చేయబోయింది. కిసాన్ నే కహా, ముఝే క్యూ మార్తే హో, ఉపజ్ హోనే దో, జో కహోగే వహీ ఖిలాऊंगा. నన్నెందుకు కొట్టడానికి వస్తున్నావు? నా మీద దాడికి వస్తున్నావు? ఆగు, నేను పొలాన్ని పండిస్తున్నాను కదా, పంట వేశాను కదా, పంట చేతికి రానివ్వు, నువ్వేది అడిగితే అది నీకు తినిపిస్తాను అని చెప్పేసి రైతు ఆ ఎలుగుబంటితో చెప్పాడు. భాలునే కహా, భూమి కే ఊపర్ కి ఉపజ్ మేరీ और नीचे की तुम्हारी रहेगी.
సరే అని చెప్పేసి ఎలుగుబంటి ఒక ఒప్పందానికి వచ్చింది. ఏం చెప్పింది రైతుతో? సరే, పండిన పంట పైన నేల మీద ఏదైతే ఉందో, భూమి మీద ఏదైతే పండుతుందో అదంతా నువ్వు నాకు ఇచ్చేసేయాలి, నేల కింద ఏదైతే పంట ఉంటుందో అదంతా నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుంది. సో రైతు ఏం చేశాడు? కిసాన్నే ఆలూ బోదియే. రైతు ఏ పంట వేశాడు? బంగాళాదుంపలు, అంటే ఆలుగడ్డ అంటాం కదా, పొటాటోస్ వేశాడు. ఉపజ్ హుయి తో భాలు కో పత్తే ఖానే కో మిలే, భాలు చిడ్కర్ రహ గయా. సో మరి బంగాళాదుంపలు ఎక్కడొస్తాయి? చెట్టుకి పైన వస్తాయా, భూమి లోపల వస్తాయా? సో గడ్డకూరలన్నీ కూడా మనకి ఎలా వస్తాయి? దుంపలు లోపల వస్తాయి, అంటే భూమి లోపల వస్తాయి, నేల కింద వైపున వస్తాయి. సో ఎలుగుబంట ఏం చెప్పింది? నేలకి పైనున్న పంట నాది, కిందున్న పంట నీది అని కదా చెప్పింది. మరి కిందున్న పంట ఆ బంగాళాదుంపలన్నీ కూడాను, ఆ పొటాటోస్ అన్నీ కూడా చక్కగా రైతు తన ఇంటికి తీసుకెళ్ళాడు. మరి ఎలుగుబంటికి ఏం మిగిలింది? పైన ఉన్నటువంటి గడ్డి మాత్రమే మిగిలింది, ఆకులు అవన్నీ మిగిలాయి అన్నమాట. సో దాంతో దానికి చాలా కోపం వచ్చింది. ఇక్కడ చూడండి, అంటే అయ్యో నేను ఇలా చేశానేంటి, ఈ రైతు చాలా తెలివిగా ఈసారి పంట, అంటే భూమి లోపల వచ్చేటువంటి పంటను పండించాడు, ఇలా కాదు వీడి పని అని చెప్పేసి ఇప్పుడు ఏం చేసింది? అగ్లీ బార్ భాలు నే కహా దేఖో ఇస్ బార్ భూమి కే నీచే కి ఉపజ్ మేరీ और ऊपर की तुम्हारी. ఈసారి ఏం చెప్పింది? ఇప్పుడు నువ్వు వేయబోయే పంట ఏదైతే ఉందో దానికి భూమి లోపల పండింది నాకు ఇచ్చేయాలి, పైన పండింది నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి మార్చేసింది. ఇస్ బార్ కిసాన్నే గెహూ బోదియా. రైతు మళ్ళీ బంగాళాదుంపలు వేశాడా? వేయలేదు. ఈసారి ఏం చేశాడు? తెలివిగా గోధుమలు పండించాడు. గోధుమలు ఎక్కడ పండుతాయి? పైన పండుతాయి. ఇప్పుడు పైన పంట ఎవరు తీసుకోవాలి? రైతు తీసుకోవాలి. జబ్ ऊपर उपज हुई तो किसान को मिले चमकीले गेहूं, भालू को मिली केवल जड़े, भालू खींच कर रह गया. సో ఇప్పుడు గోధుమలన్నీ పైన బాగా పండాయి, అదంతా కోతంతా ఎవరు తీసుకెళ్తారు? రైతు తీసుకెళ్తాడు. మరి కింద ఏం మిగిలింది ఎలుగుబంటికి? కేవలం వేర్లు మాత్రమే మిగిలాయి. సో దానికి చాలా కోపం వచ్చింది. అరే, అవాక్కైపోయింది, ఏంటి ఇలా జరిగింది? నేను కింద పంట అడిగినప్పుడు నాకేమీ దొరకలేదు, పైన పంట అడిగినప్పుడు నాకేమీ దొరకలేదు, ఇలా కాదు ఈసారి అని చెప్పేసి ఇప్పుడు తను ఉపాయం ఆలోచించింది. ఇస్ బార్ భాలు కిసాన్ కో పాఠ్ పడానే కి సోచి. ఎలా అయినా ఈ రైతుకి ఒక గుణపాఠాన్ని నేర్పించాలి, ఎలా అయినా పంటను నేను తీసుకెళ్లాల్సిందే, తినాల్సిందే అని చెప్పేసి ఉస్నే కిసాన్ సే కహా, రైతుతో ఇలా అంది, భూమి కే ఊపర్ సబ్సే ఊపర్ और భూమి కే నీచే కి ఉపజ్ మేరీ కిసాన్ మాన్ గయా. ఈసారి భూమి పైన భూమి కింద కాదు, పంట పై భాగం నాకు ఇవ్వాలి, అలాగే భూమి లోపల ఉన్న భాగం కూడా నాకే ఇవ్వాలి, మధ్యలో ఉన్న స్టెమ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే నువ్వు తీసుకో అని చెప్పింది. అంటే గోధుమలు వేసినా నాకే వస్తుంది, బంగాళాదుంపలు పండించినా నాకే వస్తుంది అని ఆశపడింది. మరి రైతు ఏమన్నా తెలివి తక్కువవాడా? రైతు ఏం చేశాడు మరి? ఇస్ బార్ కిసాన్నే లగాయా గన్నా. ఈసారి చెరుకు పండించాడు. చెరుకు ఎలా ఉంటుంది? వేర్లలో ఏముండదు కదా దానికి సారం, అలాగే పైన పార్ట్ కూడా గడ్డే ఉంటుంది, మధ్యలో స్టెమ్మే కదా మనకి ఆ షుగర్ కేన్ వస్తుంది. సో ఈసారి అందుకని రైతు ఏం చేశాడు? తెలివిగా చెరుకును పండించాడు. జబ్ ఉపజ్ హుయి తో భాలు కో మిలే పత్తే और జడే భాలు కా సిర్ చక్రా గయా. సో పంట వచ్చిన తర్వాత ఏం జరిగింది? చెరుకు గడలన్నీ కోసుకొని ఎంచక్క రైతు తీసుకెళ్ళిపోయాడు. మరి ఆ పైన ఆకుల పార్ట్ అలాగే వేర్లు మాత్రమే దీనికి మిగిలాయి. అంటే చూడండి, ఇక్కడ ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? రైతు ఇక్కడ బల ప్రదర్శన చేయలేదు, అంటే ఇది దాడికి వచ్చింది తన మీదకి, తను ఎదురు తిరగడమా, భయపడిపోవడమా ఇలా చేయలేదు. తెలివిగా దాన్ని పరిష్కరించుకోవాలి అనుకున్నాడు. నీకు నేను పంటనిస్తానన్నాడు, అలాగే అది అడిగినప్పుడు ఏం చేశాడు? తెలివిగా అక్కడ ఏ పార్ట్ అడుగుతుందో ఆ పార్ట్ కాకుండా మిగతాది చేతికి అందేలా ఉండే పంట ఏది అని ఆలోచించాడు. ఆలోచన జ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిసారి కూడా తను పండించుకున్నటువంటి పంటని తనే దక్కించుకున్నాడు, అలాగే దాని నుంచి తప్పించుకున్నాడు. సో ఇది మనకి కిసాన్కి హోషియారీ అనమాట. ఈ లెసన్కి సంబంధించి ఇక్కడ శబ్దార్థ్ మీనింగ్స్ అనేవి ఇచ్చారు చూడండి. ఝపట్నా ఆక్రమణ్, అటాక్ దాడి చేయుట, ఉపజ్ ఫసల్ క్రాప్ పంట, బోనా బీజ్ డాల్నా టు సో సీడ్స్ విత్తనం నాటుట, చమ్కీలే
ఉజ్వల్, బ్రైట్ ప్రకాశవంతమైన, జడే మూల్, రూట్స్ వేర్లు, చక్రా గయా ఘబరా గయా గాట్ కన్ఫ్యూజ్డ్ అయోమయం, చాలాకి చతురాయి, క్లవర్నెస్ చాతుర్యం, गेहूं गोधुम, वीट गोधुमा, पाठ पढ़ाना सबक सिखाना టు టీచ్ ఎ లెసన్ పాఠం నేర్పడం గుణపాఠం చెప్పడం. సో శృతిలేఖలో కొన్ని న్యూ వర్డ్స్ ఇచ్చారు చూడండి. చమ్కీలా, కిసాన్, झपटना, चिढ़ना, तुम्हारी, खींचना, गन्ना, చాలాకి, పढ़ाना, गेहूं. అదేవిధంగా లెసన్ సారాంశాన్ని ఇక్కడ సారాంశంలో ఇచ్చున్నారు, ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో సో అదే ఇక్కడ ఉంది. నెక్స్ట్ సునియే బోలియేలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారు. నెక్స్ట్ పढ़िए చూద్దాము. పాఠ్ కే ఆధార్ పర్ సహీ వాక్య పర్ సహీ కా చిహ్న లగాయియే. సో లెసన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏది కరెక్ట్ అయితే దానికి టిక్ మార్క్ ఇవ్వాలట. కిసాన్ అప్నా ఖేత్ జోత్ రహా థా, కరెక్టే కాబట్టి టిక్ మార్క్ పెట్టాం. కిసాన్ భాలుకో మారనే झपटा, రైతు ఎలుగుబంటిని కొట్టడానికి వచ్చాడా, లేదు కదా. కిసాన్ నే పెహలీ బార్ గన్నా బోదియా, ఫస్ట్ పంట ఏం వేశాడు రైతు, చెరుకు పండించాడా, లేదు. సో రాంగ్ సెంటెన్స్. దూసరీ బార్ కిసాన్ నే గెహూ బోదియా, సెకండ్ టైం రైతు ఏం చేశాడు, గోధుమలు పండించాడు అని అడిగారు. సో ఇది కరెక్ట్ కాబట్టి ఇక్కడ టిక్ పెడతాం. భాలు కా సిర్ చక్రా గయా, కరెక్ట్ కాబట్టి టిక్ పెడతాం. कहानी के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए. अचानक कहीं से एक डैश आया, क्या आ गया, भालू आ गया. उपज होने दो, जो कहोगे वही खिलाऊंगा. సో ఇక్కడ బ్లాంక్లో మనం సూటబుల్ వర్డ్స్ అంటే లెసన్ని బేస్ చేసుకొని లెసన్ సెంటెన్సెస్లో వచ్చే వర్డ్స్ని చూసుకొని ఇక్కడ సెంటెన్సెస్ మనము ఫిల్ చేయాలి, బ్లాంక్స్ ఫిల్ చేయాలి. కిసాన్ నే ఆలూ బో దియే, ఉపజ్ హుయి తో భాలూ కో डैश खाने को मिले. సో ఇక్కడ ఏంటి, పత్తే ఖానే కో మిలే. జబ్ ఉపజ్ హుయి తో डैश को मिले चमकीले गेहूं किसान को. इस बार भालू किसान को डैश पढ़ाने की सोची, पाठ पढ़ाने की सोची. नेक्स्ट, ऊ की मात्रा वाले ई की मात्रा वाले शब्दों को पाठ से खोज कर लिखिए. ఇక్కడ చూడండి, బడి ఊ కి మాత్ర ఎక్కడైతే వస్తుందో ఆ వర్డ్స్ అన్ని ఇక్కడ రాయాలి. అలాగే బడి ఈ కి మాత్ర ఎక్కడైతే వస్తుందో అవి ఇక్కడ రాయాలి. భాలు, ఓకేనా. సో అలాంటివన్నీ ఇక్కడ రాస్తాము. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈకి మాత్ర ఉన్న వర్డ్స్ని లెసన్లో నుంచి ఐడెంటిఫై చేసి రాయాల్సి ఉంటుంది. ఒకసారి మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, సోచి, నీచే. సో ఇలా ఇవన్నీ కూడా మనము ఈకి మాత్ర దగ్గర రాస్తాము. అలాగే గెహూ, భాలు ఇవన్నీ ఎక్కడ రాస్తాము, మనము ఊకి మాత్ర అడిగిన చోట రాయాలి. అలా లెసన్లో మనము సెంటెన్స్ బై సెంటెన్స్ చూసుకుంటూ అవి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్, సమాన్ ఉచ్చారణ వాలే శబ్దోం పర్ సహీ కా చిహ్న లగాయియే. భాలు అంటే సేమ్ రైమింగ్ ఇచ్చేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో, సేమ్ సౌండ్ వచ్చేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటిని మనం టిక్ చేయాలట. ఇప్పుడు సపోజ్ భాలు, ఆలు రెండు ఒకేలా వచ్చింది కదా సౌండ్, సో టిక్ మార్క్ పెట్టాం. అదేవిధంగా బోయా, సోయా. నెక్స్ట్, ఖేత్, రేత్. నెక్స్ట్, గన్నా, పన్నా. పూరి, దూరి. సో ఈ విధంగా నెక్స్ట్ దీని తర్వాత చూసుకున్నట్లయితే పద్యాంశ్ పढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से पहचान कर लिखिए. ఒక చిన్న పోయం స్టాంజా ఇచ్చారు, దీన్ని చదివి దీని కింద అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆప్షన్స్లో నుంచి ఆన్సర్స్ని ఐడెంటిఫై చేసి రాయాలి. सुबह सवेरे सूरज निकला, किसान हल लेकर निकला. खेतों में उसने बीज गिराए, सपने छोटे छोटे बोआए. मेहनत का वो जादू देखो, फसल हंसकर लहराए. సో ఇక్కడ కూడా పంట గురించి ఇచ్చారు. सुबह कब सूरज कब निकला, सुबह निकला. सो ऑप्शन बी. किसान क्या लेकर निकला, हल लेकर निकला. ए. किसान ने खेत में क्या बोया, बीज बोया. किसका जादू देखना है, मेहनत का जादू देखना है. फसल कैसे लहरा रही है, हंसकर लहरा रही है. सो इवी ऑप्शंस अन्नमाट. पाठ के आधार पर दिए गए वाक्यों का सही क्रम दीजिए.
సో లెసన్ని బేస్ చేసుకొని ఏ సెంటెన్స్ ముందొస్తుంది ఏ సెంటెన్స్ తర్వాత జరిగింది అనే ఆర్డర్ని డిపెండ్ చేసుకొని ఇక్కడ మనం నెంబర్స్ అనేవి ఇవ్వాలి ఆ వాక్యాలకి. సో ఫస్ట్ వన్ చూస్తే ఇక్కడ ఇచ్చేశారు, भालू किसान को मारने झपटा. नेक्स्ट ఏమొస్తుంది, उपज हुई तो भालू को पत्ते खाने को मिले, इस बार किसान ने लगाया गन्ना. भूमि के सबसे ऊपर और भूमि के नीचे की उपज मेरी. अगली बार भालू ने कहा, देखो इस बार भूमि के नीचे की उपज मेरी और ऊपर की तुम्हारी. సో ఈ విధంగా మనకి సెంటెన్సెస్ ఇచ్చారు. లెసన్ని బేస్ చేసుకొని ఏ సెంటెన్స్ ఎప్పుడు వస్తుంది అనేది మనము నెంబర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లిఖియే అని చెప్పేసి క్వశ్చన్స్. నెక్స్ట్ సారాంశం అడిగారు. భాషాంశ్ చూసుకున్నట్లయితే చిత్రసే సంబంధిత పర్యాయ శబ్దం పర్ గోలా లగాయే. ఇప్పుడు ఇక్కడ కిసాన్ పిక్చర్ ఇచ్చారు. సో కిసాన్కి పర్యాయ శబ్దం ఏంటి, కృషక్. సో అదేవిధంగా ఇదేంటి, భాలు. అవునా, దీన్ని మనం ఇంకేమంటాము, రీచ్. సో ఈ విధంగా పర్యాయ శబ్దం ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఉపజ్, నెక్స్ట్ అదేవిధంగా ఫసల్, పత్తా, పర్న్, నెక్స్ట్ వన్, జంగల్, అంత్యాక్షరి. తెలుసు కదా మీ అందరికీ, ఫస్ట్ లెసన్లో కూడా చేసాం మనం. సో వర్డ్ యొక్క లాస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఎండింగ్ లెటర్, దాంతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్ అనేది రాస్తాము. సో ఇక్కడ తన్, నాతో స్టార్ట్ అయ్యేది నల్, లతో స్టార్ట్ అయ్యేది లత. సో ఈ విధంగా ఇప్పుడు ఉపజ్, జతో స్టార్ట్ అయ్యే వర్డ్ రాయాలి. దానికి లాస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాంతో స్టార్ట్ అయ్యే వర్డ్, మళ్ళీ దాని చివరి అక్షరం ఏదైతే ఉంటుందో దాంతో స్టార్ట్ అయ్యే ఇంకొక వర్డ్. ఆ విధంగా గన్నా, మాన్, సిర్ ఈ వర్డ్స్కి రాయాల్సి ఉంటుంది. సహీ విలోమ్ శబ్ద సే రిక్త్ స్థాన్ భరియే. ఆపోజిట్ వర్డ్స్, ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో నుంచి కరెక్ట్ వర్డ్ ఏదో ఐడెంటిఫై చేసి బ్లాంక్స్లో రాయాల్సి ఉంటుంది. సో ఏక్కి ఏమొస్తుంది, దో. ऊपर, ऊपर की नीचे. आना, आना जाना. चमक, फीका. होशियार, मूर्ख. ఈ విధంగా బేమేల్ శబ్ద పర్ గోలా లగాయే. సో ఇక్కడ చూడండి, ఆడ్ వన్ మీద మనము సర్కిల్ చేయాలి. భాలు, లోమ్డి, షేర్ ఈ త్రీ కూడా యానిమల్స్. కబూతర్ ఇది బర్డ్ కాబట్టి దీన్ని సర్కిల్ చేశారు. అదేవిధంగా ఆలు, గాజర్, గెహూ, మూలి. సో ఇందులో ఏంటి, ఈ త్రీ కూడాను భూమి లోపల పండే పంటలు. సో ఆడ్ వన్ ఏంటి, గెహూ. పంఖ్, జడ్, తన, పత్తా. సో ఆ త్రీ వచ్చేసి ట్రీకి సంబంధించినవి. బోనా, ఉగ్నా, కూద్నా, కాట్నా. సో నాటడము, కోయడము ఇవన్నీ పంటలకి సంబంధించినవి. కూద్నా అంటే ఎగరడం, ఇది సపరేట్గా ఉంది కాబట్టి దీన్ని సర్కిల్ చేసాం. క్రోధ్, హాత్, డర్, భయ. ఇందులో హాత్. నెక్స్ట్ ఇక్కడ వర్ణ విచ్ఛేద్ ఇచ్చారు. చిడ్కర్, దీన్ని మనము విడదీస్తే ఏమవుతుంది, చ ప్లస్ ఈ, చి. ఢ ప్లస్ ఆ, ఢ, చిఢ్. నెక్స్ట్ క్ ప్లస్ ఆ, క. ర్ ప్లస్ ఆ, ర, చిడ్కర్. సో అదేవిధంగా ఇవన్నీ కూడా వర్ణ విచ్ఛేద్ చేయాలి. డిబ్బేకో సార్థక్ శబ్దోంసే పూర్తి కీజియే. సో అంటే మిడిల్లో పెట్టేటువంటి లెటర్ ఎలా ఉండాలంటే ఇటువైపు నుంచి ఇది మీనింగ్ఫుల్ వర్డ్ అవ్వాలి, ఇటువైపు నుంచి ఇది మీనింగ్ఫుల్ వర్డ్ అవ్వాలి. సో ఏం పెడితే అవుతుంది చూద్దాం. స ఇప్పుడు ఏమైంది, ఉస్కా. ఇటు నుంచి చూస్తే ఫసల్. సో రెండు వైపులా కూడా ఏమైంది, మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ అయింది. అలాగే ఇక్కడ కూడా మనం ఫీల్ చేయాలి. సృజనాత్మకత చూడండి. భోలు భాలు కా లాలచ్. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఇచ్చారు, లాల్చీ భాలు. భోలు భాలు కా లాలచ్. లాలచ్ అంటే గ్రీడీనెస్ అనమాట, అత్యాశ అని, దురాశ అని. चलो बच्चों कहानी बनाते हैं, उल्टे सीधे वाक्यों को सही नंबर देते हैं, अब कहानी पढ़कर आनंद लेते हैं. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. అయితే ఆ స్టోరీలో జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సెంటెన్సెస్గా ఇచ్చి వాటిని జంబుల్ చేశారనమాట. అంటే ఏది ఫస్ట్ జరిగింది ఏది తర్వాత జరిగింది అని మనం ఇక్కడ నెంబర్స్ ఇస్తే తర్వాత స్టోరీ ఫామ్ అవుతుంది. లాల్చీ భాలు, అత్యాశ కలిగినటువంటి ఎలుగుబంటి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఆల్రెడీ రెండిటికి నెంబర్స్ అనేవి ఇచ్చేశారు. ఫస్ట్ వన్ ఏంటి,
भोलू भालू को पेड़ पर लगा एक मधुमक्खी का छत्ता दिखाई दिया. సో భోలు భాలుకి ఇక్కడ ఏమైంది, చెట్టు మీద ఉన్నటువంటి ఒక తేనె పట్టు కనిపించిందట. అలాగే నంబర్ 4 ఇచ్చారు. ఏమిచ్చారు, భోలు భాలు నే రస్ కో చఖా और उसे वह बहुत स्वादिष्ट लगा. సో ఆ ఎలుగుబంటి ఏం చేసింది, ఆ తేనె యొక్క రసాన్ని కొంచెం టేస్ట్ చూసింది, దానికి అది చాలా బాగా అనిపించిందట. సో ఇంకా ఏమేమి ఇచ్చారు, ఉస్కే లాలచ్నే ఉసే చోట్ లగ్వాది. సో దాని అత్యాస దానికి ఏం చేసింది, దెబ్బ తగిలేలాగా గాయం పడేలాగా చేసింది. ఛత్తే మేసే రస్ టపక్ రహా థా, ఆ తేనె పట్టు నుంచి తేనె కారుతూ ఉందట. ఉస్నే మధుమక్ఖీ కే ఛత్తే మే హాత్ డాల్ దియా, ఆ తేనె పట్టులో చేయి పెట్టేశాడు. మధుమక్ఖియోనే భోలు భాలు కే హాత్ కో కాట్ లియా, భోలు పేడ్ సే నీచే గిర్ గయా. సో ఆ తేనె పట్టులో తను చేయి పెట్టడం వల్ల ఏమైంది, తేనెటీగలు తనని కుట్టేశాయి. వెంటనే చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. భోలు భాలు కో లాలచ్ ఆ గయా, వహ పేడ్ పర్ చడ్కర్ పేడ్ పర్ ఝట్పట్ చడగయా. సో తేనె పట్టును చూసినటువంటి ఆ ఎలుగుబంటికి అత్యాశ కలిగింది, తను చెట్టు మీదకి ఎక్కేశాడు. ఇప్పుడు వీటిలో మనము ఫస్ట్ తెలుసు మనకి, సెకండ్ ఏం జరిగింది, థర్డ్ ఏం జరిగింది, లాస్ట్లో ఏం జరిగింది. సో ఇక్కడ నంబర్స్ అనేవి వేయాల్సి ఉంటుందన్నమాట. బచ్చో లాల్చీపన్ అచ్చి బాత్ హై యా బురీ బాత్ అప్నే శబ్దో మే లిఖియే. సో ఇక్కడ మనం పిల్లల్ని క్వశ్చన్ చేస్తాము. సో లాల్చీపన్ అంటే అత్యాశ, అత్యాశ అనేది మంచిదా చెడా. సో మీ మాటల్లో ఒక 2 వాక్యాలు రాయండి అని చెప్పేసి. పరియోజన కార్య చూసుకున్నట్లయితే సబ్జీ మండీ మే మిల్నే వాली तरकारियों को सूचना के अनुसार अलग कीजिए. సో ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ ఇచ్చారు. సో మనకి వెజిటబుల్ మార్కెట్లో దొరికేటువంటి కొన్ని వెజిటబుల్స్ ఇచ్చారు. సో అయితే మనకి ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారనమాట, కొన్ని నోట్స్ ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని ఆ వెజిటబుల్స్ని సెగ్రిగేట్ చేయమన్నారు. ఏమిచ్చారు, ఆలు, నీంబు, పాలక్, గాజర్, కకడి, టమాటర్, చౌलाई, చుకందర్, బీన్స్, మటర్, హరి ధనియా, మూంగ్ ఇవి ఇచ్చారు. అయితే ఇక్కడ ఆల్రెడీ ఏం సూచన ఇచ్చారు, భూమి కే నీचे उगने वाली, पत्ते के रूप में खाई जाने वाली, फलों के रूप में प्राप्त होने वाली, फली के रूप में खाई जाने वाली. అయితే ఇక్కడ భూమి లోపల పండించేవి, ఆకుల రూపంలో మనం తీసుకునేవి, లీవ్స్ లాగా మనము తీసుకునేవి, ఫ్రూట్ లాగా అంటే కాయల్లాగా తీసుకునేవి, చిన్న చిన్న విత్తనాల రూపంలో మనం తీసుకునేటువంటి ఫుడ్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ విడదీయమని చెప్పారు. సో ఫస్ట్ చూద్దాం, భూమికే నీచే ఉగ్నే వాలి, భూమి కింద అంటే నేల లోపల వచ్చేటువంటి దుంపలు ఏమేమి ఉన్నాయి, ఆలు, పొటాటో భూమి లోపలే వస్తుంది, ఓకేనా. సో అలాగే క్యారెట్, గాజర్, నెక్స్ట్ చుకందర్ ఆల్రెడీ ఇచ్చేశారు. పత్తేకే రూపమే ఖాయి జానే వాలి, ఆకుల రూపంలో ఏం తింటాం మనం, పాలక్, అవునా. నెక్స్ట్ ఇంకేమున్నాయి, చౌలాయి ఆల్రెడీ ఇచ్చేశారు. చౌలాయి అంటే రెడ్ స్పినాచ్ అనమాట. సో అది కూడా ఒక రకమైనటువంటి ఆకుకూర. హరి ధనియా, కొత్తిమీర. ఫలోంకే రూపమే ప్రాప్త్ హోనే వాలి, సో కాయల్లాగా మనం ఏం తింటాం, నీంబు, నిమ్మకాయ తింటాము. అలాగే కక్కడి, తర్వాత ఇంకేమున్నాయి, నెక్స్ట్ టమాటర్. సో ఇవి వస్తాయి. ఫలీకే రూపమే ఖాయి జానే వాళ్ళు ఇంకా రిమైనింగ్ మిగిలిపోయినవన్నమాట. ఏమున్నాయి, బీన్స్, మటర్, మూంగ్ ఇవి. నెక్స్ట్ అనువాద్, హిందీ మే అనువాద్ కీజియే, తెలుగులో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. సో వీటిని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయండి అన్నారు. రోజు వేకువనే లేవాలి, హర్ దిన్ సుబహ్ ఉఠనా హై, పెద్దలను గౌరవించాలి, బడోంకా ఆదర్ కర్నా హై, తల్లిదండ్రుల మాట వినాలి, మాతాపితా కా బాత్ మాన్నా హై, ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి, హమేషా సత్య బోల్నా హై, చెడు పనులకు దూరంగా ఉండాలి, బురే కామోన్ సే దూర్ రెహనా హై. ఈ విధంగా వ్యాకరణాంశ్ ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి. मैं हॉकी खेलती हूँ, तुम पानी लो, मैं आम खाती हूँ, तुम पत्र लिखो, आप पुस्तक पढ़िए, आप पौधा लगाइए, हम क्रिकेट खेलते हैं, हम चिड़ियाघर जाते हैं. ఇక్కడ చూడండి ప్రతి వాక్యంలో కూడా నేను, నువ్వు, మీరు, మనము ఇలా చెప్తున్నాం, ఎక్కడ పేరుని వాడట్లేదు, ఓకేనా. సో అంటే ఏంటి, ఈ మై, హమ్, తుమ్, ఆప్
ఇవన్నీ ఏంటి, పేర్లకి బదులుగా సంజ్ఞకి బదులుగా వాడుతున్నాము. సో అలాంటి పదాలని మనం ఏమంటాము అంటే సర్వనామం అంటాము. मै तू तुम आप यह वह ये वे आदि जो है सर्वनाम कहलाते हैं. ఓకేనా. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, ప్యాసేజ్ ఇచ్చారు. సో ఈ ప్యాసేజ్ని చదివి ఇందులో సర్వనామ్ని ఐడెంటిఫై చేయండి అన్నారు. मैं अपने घर को बहुत पसंद करता हूँ. हमारा घर सुंदर और सफ़ेद रंग का है. मेरी माँ खाना बनाती है और हम सब मिलकर खाते हैं. हम सब परिवार के सदस्य आपस में प्यार करते हैं. वे हमारी भलाई चाहते हैं. यह मेरा परिवार है और मुझे उन पर गर्व है. సో ఇక్కడ మై, నెక్స్ట్ అప్నే, హమారా, నెక్స్ట్ ఇంకేమున్నాయి, మేరీ, హమ్, నెక్స్ట్ వే, యహ్, ఇవన్నీ ఏంటి సర్వనామ్. వీటిని ఐడెంటిఫై చేసి బ్లాంక్స్లో రాయమని చెప్పారు. తర్వాత సర్వనామ్ శబ్దకే ఆగే సహీ కా చిహ్న లగాయియే. సో ఇక్కడ విజయవాడ ఇదేంటి సంజ్ఞ, ఢిల్లీ సంజ్ఞ. వహ్ అంటే ఏంటి సర్వనామ్, అది అని. అది, ఇది, మనము, నువ్వు, నేను, ఇవన్నీ కూడా సర్వనామ్ కిందకు వస్తాయి. అదేవిధంగా యహ్, తుమ్, ఆప్, హమ్ ఇవన్నీ కూడా सर्वनाम अनమాట. समूह गतिविधि, अध्यापक के लिए सूचनाएं, संवाद लेखन. किसान और भालू के बीच होने वाली बातचीत को संवाद के रूप में लिखिए. प्रत्येक समूह 5-6 संवाद लिखे. సో కాన్వర్జేషన్ అన్నమాట. అంటే కిసాన్ అలాగే రైతు అలాగే ఎలుగుబంటు ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నారో ఆ కాన్వర్జేషన్ని కొన్ని గ్రూప్స్గా ఫామ్ చేసి వాళ్ళ చేత చెప్పించాలన్నమాట. నువ్వు కిసాన్, నువ్వు భాలు, ఇప్పుడు మాట్లాడండి, నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి ఆ కన్వర్జేషన్ని ఇక్కడ కండక్ట్ చేయాలి. నెక్స్ట్ वाह क्या बात है. तो आज वाह क्या बात है में हम लाल किले के बारे में जान लेंगे. लाल किला అంటే తెలుసా మీ అందరికీ? రెడ్ ఫోర్ట్, ఎర్రకోట అంటాం కదా. लाल किला भारत देश की प्रसिद्ध इमारतों में एक है. लाल किला लाल पत्थर से बनाया गया है. इस किले का निर्माण मुगल सम्राट शाहजहां ने करवाया. इसे बनाने में लगभग 10 वर्ष लगे. लाल किला हमारे देश की राजधानी दिल्ली में स्थित है. हर साल 15 अगस्त को प्रधानमंत्री इस पर झंडा फहराकर देशवासियों को अपना संदेश देते हैं. लाल किला भारत की शान, गौरव और महत्वपूर्ण ऐतिहासिक धरोहर है. సో ఈ రెడ్ ఫోర్ట్ అనేది మన దేశానికి చెందినటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రముఖమైనటువంటి కట్టడాల్లో ఒకటి. అలాగే దీన్ని ఎర్రటి రెడ్ బ్రిక్స్తో చేశారు కాబట్టి కట్టారు కాబట్టే దీన్ని మనం ఎర్రకోట అని పిలుస్తాము, రెడ్ ఫోర్ట్ అని పిలుస్తాము. సో అయితే దీన్ని ఎవరు నిర్మించారు అంటే మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు అయినట్టు షాజహాన్ దీన్ని నిర్మించడం జరిగింది. అలాగే సో దీన్ని కట్టడానికి దాదాపుగా 10 ఏళ్ళు పట్టిందట, 10 సంవత్సరాలు పట్టిందట. మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఇది ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న మన ప్రధానమంత్రి గారు అక్కడ జెండాని ఎగరవేస్తారు. నెక్స్ట్ మనకి ఏదో ఒక మెసేజ్ని ఆ రోజు ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దీని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ పిక్చర్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఆవో కుచ్ బనాయే, రండి మనం చేద్దామని చెప్పేసి ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు ఇక్కడ. సో चिड़िया तिनका तिनका इकट्ठा करके घोंसला बनाती है. आइए आज हम भी कुछ तिनके, कागज, अखबार के टुकड़े, रुई, ऊन इत्यादि इकट्ठा करें और उनकी सहायता से एक नन्हा घोंसला बनाए. సో ఏమిచ్చారు ఇక్కడ, ఒక పక్షి అనేది తన గూడుని ఎలా నిర్మించుకుంటుంది, చిన్న చిన్న పుల్లలతో చిన్న చిన్న కర్ర ముక్కలు తీసుకొచ్చుకొని వాటిని అక్కడ కూర్చుకొని ఒక చిన్న నెస్ట్ని తయారు చేసుకుంటూ తన గూడుని ఏర్పాటు చేసుకుంటుంది. సో అలాగే మనం కూడా ఒక నెస్ట్ని తయారు చేద్దాం రండి అని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న కర్ర పుల్లలు, అలాగే కొన్ని కాగితాలు, న్యూస్ పేపర్, నెక్స్ట్ థ్రెడ్, ఊల్ అంటే నూలు ఊన్ అంటాం కదా మనము. సో దాన్ని, అలాగే కాటన్, దూది, ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ మనకు పిక్చర్లో చూపించినట్లుగా ఫస్ట్ ఆ కట్టె పుల్లల్ని ఒక నెస్ట్ షేప్లో పెట్టుకొని న్యూస్ పేపర్స్ ఆ గ్యాప్స్లో ఫిల్ చేసేసుకొని దానిపైన కాటన్ అంతా పెట్టేసుకొని సో ఈ విధంగా నెస్ట్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా. సో అంటే మనం ఎక్కడైనా టెర్రస్ పైన, బాల్కనీలో అలా పెడితే మనకి ఏమవుతుందంటే సో చిన్న చిన్న పిచ్చుకలు, పక్షులు వచ్చి కూర్చుంటాయి వాటిల్లో. సో ఈ విధంగా నెస్ట్ని మనం పిల్లల చేత చేయించవచ్చు. ఓకేనా. ఇది ఈ లెసన్కి సంబంధించి ఇచ్చినటువంటి యాక్టివిటీ. ఐ హోప్ మీ అందరికీ ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెషన్లో నాకు తెలియజేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే చూడండి, ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో.
డిఫరెంట్ టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఉన్నాయి. మీకు కానీ మీ రిలేటివ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే హెల్ప్ అవుతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో సపోర్ట్ అంటే ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరు, అయినా మళ్ళీ చెప్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే వస్తాయి. వాట్సాప్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా జాయిన్ అవ్వండి అప్డేట్స్ కోసం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.